ఈ క్యాంపస్లోకి కొత్తగా నేను కూడా ప్రమోషన్లో రావడం జరిగింది. ప్రిన్సిపల్గా ఒక టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమోషన్ అందుకోవడం జరిగింది. ప్రమోషన్ అనేది ఆనందాన్ని కలిగించినా కూడా విద్యార్థులతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకొని మళ్ళీ కొత్త క్యాంపస్లోకి కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడం అనేది బాధగా ఉంటుంది. విద్యార్థులకు ఎలా అయితే అమ్మా నాన్న దగ్గర నుంచి పాఠశాలకి రావడం ఎలా అనిపిస్తుందో ఒక క్యాంపస్ను వదిలిపెట్టి ఇంకో క్యాంపస్లో పోవాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాంటి సందర్భం ఇప్పుడు మన శ్రీదేవి మేడంకి, నరసింహ సార్కి కూడా కలిగింది. కానీ తప్పదు, ప్రమోషన్ అనేది వచ్చినప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మనకి ప్రమోషన్ ద్వారా ఓన్లీ ప్రమోషనే కాకుండా బదిలీ కూడా అవుతున్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా కావడం జరుగుతుంది. ఈ క్యాంపస్ని, మిమ్మల్ని, మీ అనుబంధాలని, మీ జ్ఞాపకాలని అన్నీ మోసుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి నాకు మీతో అనుబంధం అంతగా లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మేబీ 3 years కావచ్చు ఈ స్కూల్లో అడుగుపెట్టి. మేబీ అకాడమిక్గా స్టాండర్డ్గా నడుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ 10/10 జీపీఏలో వచ్చినాయి, 10/10 అని తెలిసింది లాస్ట్ ఇయర్. అంతేకాకుండా 100% రిజల్ట్ 2 years నుంచి కూడా వచ్చిందని తెలుసుకున్నాను. దాని ద్వారా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ లభిస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంకా చెప్పాలంటే ఈ జ్ఞాపకాలు అనేవి మీరు అమ్మ నాన్న ఎలాగైతే ఉంటుందో టీచర్లు కూడా అలాగే మీకు ఏదైనా బాధ కలిగినా మీ హ్యాపీనెస్లోనూ బాధలను అన్నీ పాలు పంచుకుంటాం టీచర్లుగా. అదే బయట స్కూళ్ళలో అంత అనుబంధం ఉండదు. కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో 24 hours టీచర్ మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. విడిచి ఉండలేనంత అనిపిస్తుంది. కొందరు పిల్లల్ని చూస్తుంటే అంత బాధేస్తుంటుంది. ఈ విధంగా వాళ్ళకి పదోన్నతి పొందినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సేవలు మరిన్ని వేరే అంటే మన సొసైటీలోనే ఇంకా కాలేజీ విద్యార్థులకు కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.